ఏపీఎంసెట్ 2025 మే 26th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అలానే ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ డే వాళ్ళు లేదంటే ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి, అండ్ ప్రీవియస్ షిఫ్ట్లో రాసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు ఈ యొక్క షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఇలా అన్నీ కూడా 1 by 1 అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫిజిక్స్ వచ్చేసి చూసినట్లయితే మనకి మోడరేట్ టు డిఫికల్ట్గా వెళ్ళడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కువ మనకి మోడరేట్ టు డిఫికల్ట్గా వెళ్ళాయని కూడా చెప్తా ఉన్నారు వీళ్ళైతే. అండ్ ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు వచ్చేసి ఎక్కువ మీకు లాస్ ఆఫ్ మోషన్ కావచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ కావచ్చు, అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఆసిలేషన్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, సెమీ కండక్టర్స్ నుంచి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి, అండ్ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ కామెంట్ చేస్తారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది ఈ యొక్క అనాలిసిస్ అనేది. వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటనేది కూడా చెప్తారు కాబట్టి మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ విషయానికి వస్తే, అండ్ కెమిస్ట్రీలో కూడా ఇంతేనండి. సేమ్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఈజీ టు మోడరేట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్ అయితే వెళ్ళాయన్నమాట క్వశ్చన్స్. ఒక 10% క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్గా అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ వచ్చేసి ఇప్పుడు మాట్లాడతాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, బయోమాలిక్యూల్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, వీటిలో నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయని కూడా వీళ్ళది చెప్తా ఉన్నారు. అండ్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ విషయానికి వస్తే, మ్యాథ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఈజీ, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ మోడరేట్, కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా అయితే వెళ్ళడం జరిగిందనమాట. అండ్ వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మనకి ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయంటే క్యాలిక్యులస్ పార్ట్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు లేదంటే నెక్స్ట్ డే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. క్యాలిక్యులస్ పార్ట్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా నుంచి కూడా మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీటి నుంచి ఒకసారి బేసిక్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అనేవి మీకు స్ట్రాంగ్గా ఉంటే వెళ్ళగానే మీకైతే ఈజీ అయితే అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి మీకైతే చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. మీకు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు పేపర్ ఎలా వచ్చినా కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని టైం తీసుకోకుండా ఆలోచిస్తూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి చూస్తే క్వశ్చన్స్ అనేవి అలా మిగిలిపోతున్నాయి. టైం అయితే అయిపోతుంది అనమాట చాలామందికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో ఎక్కువ హై వెయిట్ చాప్టర్స్ చూసుకోండి ఒకసారి. అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కావచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ కావచ్చు, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, దిస్ రైట్ లైన్, బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, లిమిట్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ, వీటి నుంచి మీరైతే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. మీకైతే కొంచెం ఈజీగా అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదండి, ప్రతి ఒక్కరు కూడా టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట టైం అనేది. అండ్ ఎంత ప్రాక్టీస్ వెళ్ళినా కూడా ఇన్ టైంలో క్వశ్చన్స్ అనేవి చేయలేకపోతే మీకు మంచి స్కోరింగ్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనమైతే వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరున్నారు, నెక్స్ట్ డే వాళ్ళు ఎవరున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా రాయండి. అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి రండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.